అందరికీ శనార్థులా మంచుకున్నారా అవులా నేనైతే మీ అందరి దయతోటైతే ఇగో గిట్లున్నా ఇవాళ నేను మీ ముంగడికైతే గజ్జల కాంతమన్నను తీసుకొని వచ్చిన మరి గా అన్న ఎవరెరికేనా తెలంగాణలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకైతే జేఏసీ చైర్మన్ ఈ చైర్మన్ అన్న ఏం మాట్లాడతాడో ఎట్లా మాట్లాడతాడో అదేవిధంగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక సమస్య ఉన్నది కదా ఆ సమస్య గురించి అయితే మనం ఒక్కసారి అన్ననే అడిగి తెలుసుకుందాం. ఇంకొక ముచ్చట ఈ అన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడులా మరి అన్ననైతే ఒకసారి మాట ముచ్చట అయితే చేద్దామా. నమస్తే అన్న, మంచిగున్నారా అన్న? ముందుగా అయితే మీ అందరికీ శనార్థి అన్న. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి అనేది మొదలైందని తెలుస్తున్నది. ఆ అలజడి ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే గెలిచిన తీన్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా ఎందుకు మారిండు, వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేస్తున్నాడు, వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటారు. తీన్మార్ మల్లయ్య ఆయన జిత్తుల మారి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలియదు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఆయన రాజకీయాల్లో అవగాహన లేదు, లేకుంటే ప్రజా ఉద్యమం చేసినోడు అసలే కాదు. ఆయన ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసం పోరాటాలు చేసినోడు కాదు, లేకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినోడు కాదు, పోని బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమం చేసినోడు కాదు, పోని బీసీలకు అంతకుముందు బీసీల కోసం ఉద్యమం చేసినోడు కూడా కాదు. ఆయనకు ఏ చరిత్ర అంటూ కూడా లేదు. మీరు గమనించండి, ఎప్పుడు కూడా మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా గమనించండి. ఆయనకు బడుగు బలహీన వర్గాల కష్టాలు నష్టాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అనేక పోరాటాలు జరిగాయి, దాంట్లో ఈయనకు పాత్ర ఏమీ లేదు. బీసీల కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా ఏమీ లేదు. ఈయన కేవలము మీడియాలో పనిచేసి ఆ తర్వాత బయటకు వచ్చి సోషల్ మీడియాను స్థాపించుకొని క్యూ అనే పేరు పెట్టుకొని దానికి ఆ సోషల్ మీడియా పేరు ఆ కీ న్యూస్ అని పెట్టుకొని ఆ సోషల్ మీడియాని నడిపించుకుంటున్నాడు. ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనేక తప్పులు చేశాడు. 100% చేశాడు. ఎందుకంటే ఇయ్యలో ఈ మీడియాను అడ్డం పెట్టుకొని ఆనాడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చి దండం పెట్టి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు. ఎమ్మెల్సీ ఓడిపోయిండు. తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, 1000 ఓట్లు రాలి. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ తీసుకోకుండా కూడా బతిలాడో దండం పెట్టో అటో ఇటు వేసి అందరు నేను ఇంకోసారి ఇట్లా వేయను కాంగ్రెస్ పార్టీకో. అంతకుముందు మళ్ళీ బీజేపీకి వేయండు. బీజేపీలో ఇవన్నీ నడవలేదు, బీజేపీలో బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి నాకు తప్పు అయిపోయింది, నేను బీజేపీకి పోయిన తప్పు అయిపోయింది, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీకు పార్టీ కోసం నేను పనిచేస్తానని చెప్పడం జరిగింది. అది పుష్కర నమ్మారు. అది మార్గంగా అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియదు. ఈయన పోయిండు, అది దండబెట్టగానే ఆయన కరకరించి సరే పోనీలే అని చెప్పిండు, టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్ మీద ఎమ్మెల్సీ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ బ్యానరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్సీ అయ్యిండు. అది ఎమ్మెల్సీ ఎట్లా అయ్యిండు? అక్కడ ఉన్నటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి, ఉత్తమ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారి కుమారులు, ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ కలిసి ఎస్సీలు ఎస్టీలు బీసీలకు రెడ్లకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా కలిసి ఆడ పనిచేయడం మూలంగా ఈయన గెలిచిండు. గెలిచి ఇప్పుడు నన్ను బీసీలు గెలిపించిందంటే బీసీలు వేసింది ఎట్లా వేసింది? నీకు సోనియా గాంధీ అమ్మ నమ్మి, రాహుల్ గాంధీ గారిని నమ్మి, మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నమ్మి ఓట్లేశారు. నిన్ను చూసి ఓటేసిన వాడు ఎవరు లేడు. ఆయన చూసి ఓటేయలేదంటారా? ఓటేయలేదు. నీకు దమ్ముంటే నేను అడుగుతున్నా కదా, నీకు దమ్ముంటే రాజీనామా చేయి, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి నువ్వు పోటీ చేయి. అప్పుడు నువ్వు గెలిచినాక నన్ను ప్రజలు నమ్ముతున్నావు అని అప్పుడు చెప్పు. మరి అట్లాంటి క్యాండిడేట్ కు మరి మీరు నమ్మి ఎందుకు ఇచ్చిర్రు? ఎందుకు ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీ తప్పైందన్న తర్వాత ఎక్స్క్యూజ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సముద్రం, ఈ భారతదేశ ప్రజలు నా వాళ్ళు అనుకునే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.
సోనియా గాంధీ అమ్మ మాట ఇచ్చి వెనక్కి తీసుకున్నటువంటి మా అమ్మగారు. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా దగ్గరికి తీస్తుంది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అనుకుంటుంది, అందులో ఈయనొక్కడు. మరి నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే ఒక మీడియా సమావేశం జరగడం జరిగింది. మీడియా సమావేశంలో కూడా ఒక పత్రికా మిత్రుడే కావచ్చు, విలేకరే కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ పదవికి మీరు రాజీనామా చేస్తారా చేయరా అని అంటే నేను బేషరతుగా చేయను అని చెప్తున్నాడు. చేయను అంటే ఏమన్నట్టు నీకు నైతిక విలువలు లేవు, నీకు నిజంగానే దమ్మున్నోడు అయితే ఎందుకు ఏవే ఏ బ్యానర్ మీద గెలిచినావు? ఎంతమంది నీకోసం ప్రచారం, కాంగ్రెస్ నాయకత్వం అంతా చిరికి ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసారు నీకు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు, నన్ను చూసి, నా బీసీ జనాన్ని చూసి నన్ను గెలిపించిర్రు. కాంగ్రెస్ పార్టీ జస్ట్ టికెట్ మాత్రమే ఇచ్చింది, నాకున్న చరిష్మా తోటే నేను గెలిచిన అని చెప్తున్నాడు కదా. మరి నీ చరిష్మాతో గెలిచినావు కదా, రాజీనామా అయ్యి మరి ఇప్పుడు పోటీ అయ్యి మళ్ళా రాజీనామా చేసినాక ఉప ఎన్నిక వస్తుంది కదా, మరి రాజీనామా అయ్యి కాంగ్రెస్ పార్టీ జెండా మీద కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద పోటీ చేసినావు కదా, నిన్ను చూసే ఓట్లేసి అంటున్నావు కదా, నీకు దమ్ముంటే రాజీనామా అయ్యి ఈ ఛాలెంజ్ నిలబడు. అంటే నిజంగా తీన్మార్ మల్లన్నకు దమ్ము లేకనే రాజీనామా చేస్తాడు అంతే కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, నువ్వు పోటీ అయిపో దమ్ముంటే, అప్పుడు మొగరు అనిపించుకోవాలి నువ్వు. అప్పుడు బీసీలు అందరిని నమ్మి ఓట్లేసినట్టు ఉంటది. బీసీ అప్పుడు నీ నాయకత్వాన్ని ఒప్పుకున్నట్టు లెక్క. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీకి ఈయన పోటీ చేస్తున్నప్పుడు ఈయనకు సపోర్ట్ చేసిన ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో జానారెడ్డి గారు కానీ, వాళ్ళ కుమారుడు కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళ మీద కూడా దుష్ప్రచారాలు చేయడము, వాళ్ళు అసలు నాకు సపోర్టే చేయలేదు, కేవలము ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేయడానికి కారణము కేవలం వీళ్ళే అనే మాట కూడా లేదు. వీళ్ళు గిట్ట ప్రచారం చేయకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, జానారెడ్డి కుమారులు వీళ్ళు ఎవరికిట సపోర్ట్ చేయకపోతే ఈయనకు డిపాజిట్ కూడా రాపు. వాళ్ళు మొత్తం ప్రచారం చేశారు, ఈయన గెలుపు కోసం పనిచేశారు. కాంగ్రెస్ నాయకత్వం అంతా పనిచేసింది, అక్కడ మొత్తం పనిచేయడం మూలంగానే ఈయన గెలిచిండు. మరి ఈయన గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీ ఇంత కృషి చేసినప్పుడు మరి వీళ్ళని ఎందుకు తీన్మార్ మల్లన్న టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు? ఈయనకు ఒక్కటే, ఈయన స్వార్థ ప్రయోజనాలు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి నినాకమున్న వచ్చినోడికి, నీకు నినాకమున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చినోడికి నీకు ఎమ్మెల్సీ ఇచ్చుడే మా ఎక్కువ. ఆ ఎమ్మెల్సీ అది మీడియాను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు ఏదో ఎమ్మెల్సీ సరే మాట ఇచ్చాం కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఎమ్మెల్సీ మా ఎక్కువ. అరే భయ్ నువ్వు సర్పంచ్గా పోటీ చేయరా భయ్, రేపు సర్పంచ్గా పోటీ అయ్యి ఎమ్మెల్సీ రాజీనామా చేయి. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న సర్పంచ్గా పోటీ అయ్యి అంటున్నా, అరే పోటీ అయ్యి అంటున్నా, పోటీ చేస్తే అక్కడ ప్రజలు చెప్తారు కదా ఈ సంగతి. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేయి, మొదలు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ సర్పంచ్ గా పోటీ అయ్యి దమ్ముంటే. అని ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ లలో తీన్మార్ మల్లన్న ఒకవేళ వార్డు మెంబర్ గానీ సర్పంచ్ గానీ పోటీ చేస్తే గెలువడా? మరి నువ్వు గెలుతావు కదా రేపు. నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చెయ్యి, నువ్వు సర్పంచ్ గా పోటీ అయ్యి అక్కడ గెలువు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ. అప్పుడు ప్రజలు నిజంగానే నువ్వు గెలిస్తే నిజమే ప్రజలు ఈయన పక్షాన ఉన్నారు అని అప్పుడు తేలిపోతుంది కదా. ఇట్లాంటి డగులుబాజీ మాటలు మాట్లాడుకుంటా, దొంగ మాటలు మాట్లాడుకుంటా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడు మీరైతే ఇట్లా అంటున్నారు, మరి నిజానికి ప్రజలు కానీ బీసీలు కానీ నా వైపే ఉన్నారు అని చెప్పేసి చాలా ధీమాగా, చాలా నిక్కసుగా ఖచ్చితంగా చెప్తున్నాడు. బీసీలలో అనేక మంది బీసీల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కూడా బీసీల కోసం, వి హనుమంతరావు గారు బీసీల కోసం నిరంతరంగా ఉద్యమం చేసినాడు. వి హనుమంతరావు గారు అసలు బీసీ ఉద్యమం, బీసీల కార్డుది, బీసీలకు ఇయ్యాలో ఈ స్థాయి వచ్చింది అంటే దానికి వి హనుమంతరావు గారు, ఇది వాస్తవం. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు, బీసీలకు ఆత్మగౌరవం ఉన్నది అంటే, వాళ్ళకు నైతిక విలువలు ఉన్నాయంటే బీసీల ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు వీళ్ళు. ఈయన చరిత్ర అసలు తీర్మానం మళ్ళీ ఎవడో తెలియదు, బీసీలకు తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా ఎవడో తెలియదు. మరి ఇప్పుడు బీసీల కోసం నేను కొట్లాడుతున్నా, బీసీలను ఏకం చేస్తున్నా, బీసీ నినాదం మీద నేను బయటకు వస్తున్నా, నేను ఒకవేళ బీసీలల్లా మొత్తానికి వాళ్ళకు అలజడి అనేది, వాళ్ళకు ఒక పెద్ద నమ్మకాన్ని సృష్టించి బీసీలను ఏకం చేసి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ 4 సంవత్సరాల తరువాత చూసుకుంటే అసలు
చిట్ట చివరి ఇప్పుడు ఓసి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారే అవుతారు అని చెప్పుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద కూడా నిప్పులు చెరిగేటటువంటి మాటలు అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు చేస్తారు, ఎవరు చేయాలి? అంత అవగాహన లేనటువంటి వాడికి నేనేం చెప్తానే, తిరుమల మల్లయ్య అన్నట్టు వాడు చదువుకున్నాడు. ముఖ్యమంత్రి అంటే ఏం ఆశామశన? ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి అంటే ఏంటి? ముఖ్యమంత్రి అంటే ఏంది? రాష్ట్రంలో ఒక పార్టీ ఉండాలి. రాష్ట్రంలో పార్టీ ఉంటే రాష్ట్రంలో ఎలక్షన్లు పోటీ చేయాలి. ఒక 70 నుంచి 80 సీట్లు రావాలి. అప్పుడు వాళ్ళందరూ ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. ఏదైనా రాగానే రా ముఖ్యమంత్రి చేస్తారు. ఎవరన్నా నేను ముఖ్యమంత్రి చేస్తాడు? నువ్వు ఇలాంటి లుచ్చ మాటలు మాట్లాడకూడదు. కాంగ్రెస్ పార్టీ టి అంజనను ఒక 40-50 ఏళ్ళ కిందటి ముఖ్యమంత్రి చేసింది రాష్ట్రానికి, ఒక బీసీ బిడ్డని. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అంటే బీసీ బిడ్డను అసలు చేయలేదని చెప్తున్నా. టి అంజయ్ ఎవరు? బీసీ బిడ్డ. టి అంజన గారిని ఆయన సత్య స్వర్గన్ ఉన్నాడు. ఆయన గారిని ఈ రాష్ట్రానికి ఒక 50 ఏళ్ళ కిందటి ముఖ్యమంత్రి చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేసింది. అప్పుడు ఇంతమంది రెడ్లు వెలుమని ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడు యోధులు కరుడు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని చేయకుండా టి అంజననే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, పిసిసి అధ్యక్షునిగా వి హనుమంతరావు గారిని ఆనాడే వేసింది. ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు ఎవరు? వి హనుమంతరావు గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షునిగా కేశవరం చేసింది ఒక బీసీని, కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? డి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికే పిసిసి అధ్యక్షుని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి రాష్ట్రానికి. అర్థమైందా? ఇప్పుడు మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు. అంటే ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసినట్టే కదా. అంటే ఈయనేమంటాడు, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీల నడ్డి విరగొట్టి బీసీలను అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేది. ఈ అమ్ముడు పోయి మాట్లాడుతుండు, కేసీఆర్కి అమ్ముడు పోయి మాటలు మాట్లాడుతుండు. అది కూడా నేను చెప్తాను. ఇయ్యలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. ఈ దేశంలో ఎంతో మంది బీసీ నాయకులను ముఖ్యమంత్రులు చేసింది రాష్ట్రాలకు. ఇయ్యలో ఉదాహరణ మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి చేసింది టి అంజనను. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిని చేసింది ఉమ్మడి రాష్ట్రానికి. గవర్నమెంట్ ఉండగా ఆనాడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేశవరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు. ఆనాడు వి హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షులు. బీసీలు ఆనాడు ఈ రాష్ట్ర మంత్రుడు, ఈ రాష్ట్రానికి మంత్రుడు, కీలక పాత్ర వహించారు బీసీలందరినీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీసీలకు ఆ నాయకత్వాన్ని అప్పయిప్పింది. అంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది బీసీలు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించారు, రాష్ట్ర మంత్రులయ్యారు, రాష్ట్రాన్ని నడిపించారు. అటువంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నువ్వు అంటే ఏంటిదే? మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుకొని ఈయనకు నోటీస్ జారీ చేశారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నావు, ఇది రాజకీయ పార్టీ, దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి, అవి ఉల్లంఘించాడు కాబట్టి ఈయన నోటీస్ జారీ చేశాడు. చేసిన తర్వాత ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, బీసీ నాయకుడే కదా. మరి ఆయననే కదా పార్టీ నిబంధనలను ఉల్లంఘించవని నిన్ను సస్పెండ్ చేసింది. దీంట్లకు రేవంత్ రెడ్డి గారు కానీ రెడ్లకి ఏమి సంబంధం లేదు కదా. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్ను సస్పెండ్ చేశాడు. మరి ఆయన కూడా బీసీ నాయకుడిని కూడా నువ్వు గౌరవిస్తలేవు కదా, బీసీలను కూడా గౌరవిస్తలేవు కదా నువ్వు. అంటే ఏంటి నీ ఆలోచన అంతా? ఇప్పుడు నీకు మంత్రి కావాలి. కాంగ్రెస్ పార్టీలో నినాకం ఉన్న చూడడానికి మంత్రి పదవి ఇస్తారా? ఈ మంత్రి ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచిది. నువ్వు నినాకం ఉన్ననే నీకు ఎమ్మెల్సీ ఇచ్చుడే కష్టము. ఆ ఎమ్మెల్సీ నేను తక్కువ ఇచ్చిర్రు, అయిపోయింది. నేను మంత్రి పదవి కోసము నీకు ఎవడరబై నీ కాంగ్రెస్ పార్టీలో నీ శ్రమ లేదు, నీ కష్టం లేదు, నీ వ్యవస్థ లేదు. మేమందరం కాంగ్రెస్ పార్టీలో సీనియర్లమై ఉండి నోరు మూసుకొని చేతులు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం మేము. నీవు నిన్నాక మొన్ననే వచ్చి తక్కువ మందికి ఎమ్మెల్సీ అయినావు,
అయినాక వెంటనే నాకు మంత్రి పదవి కోలే, బీసీలకు మంత్రి, బీసీలకు పున్నం ప్రభాకర్ అన్న బీసీ మంత్రి కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ రక్తమైనది. తర్వాత కొండ సురేఖమ్మ బీసీ కదా, మరి వీళ్ళంతా బీసీలే కదా, వీళ్ళంతా బీసీలే కదా. అంటే నీకు మంత్రి ఇస్తేనే నీకు ఇస్తేనే బీసీ అన్నట్ట. అంటే ఆయనకు మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి మీద ఆయనకు పడ్డది. మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదని కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు బీసీల గురించి, బీసీ నినాదం గురించి చేసేదంతా తుస్సు అంటారా? బీసీలను అడ్డు పెట్టుకొని, బీసీ కార్డును అడ్డు పెట్టుకొని, మీడియాను అడ్డు పెట్టుకొని నాకు మంత్రి పదవి కావాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు, మా హైకమాండ్ కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఏం చేసిండు, డైరెక్ట్ కేసీఆర్తో చేతులు కలిపాడు. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.